హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవని మోక్షిల్ వ్లాగ్స్. ఊటీది పార్ట్ 2 మీతో షేర్ చేస్తున్నాను అండి. ఇది కంప్లీట్ వీడియో ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు. నేను ఇంకా దొడ్డపేటలోనే మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. అర్లీ ఇన్ ద మార్నింగ్ చాలామంది ఉన్నారు అండ్ మాకైతే ఈ ప్లేసెస్ ఊటీలో అయితే అన్ఫర్గెటబుల్ అండి. మాకు ఈ ట్రిప్ అయితే ఇంకా దొడ్డపేటలో అయితే వేవ్ అయితే 4 డైరెక్షన్స్లోనూ మనకి బాగా క్లియర్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఎలా ఉన్నది అని. అక్కడ చిన్న చిన్ని ఇండ్లు లైక్ ట్రీస్ కానీ ఆ మౌంటైన్స్ కానీ చాలా బాగుందండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. మీరు అబ్జర్వ్ చేయొచ్చండి వాళ్ళు ఎక్స్టీరియర్ బయట అంతా ఎలా ఇది బిల్డ్ చేశారు అని. చాక్లెట్స్ ఉంటాయి కదా అండి, ఆ స్లైసెస్తో వాళ్ళు అయితే చాక్లెట్ ఫ్యాక్టరీని ఇలా డిజైన్ చేశారు. ఇంకా బయట నుంచినే మనకి ఆ చాక్లెట్ స్మెల్ కానీ ఇంకా టీ స్మెల్ కానీ అక్కడికి ఎంటర్ అయితేనే మనకి ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది అంత వస్తూ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చాక్లెట్ మిషన్స్ అన్నీ ఎలా వాళ్ళు నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఈవెన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకు కూడా అంతే నీట్గా చేస్తున్నారా అండి. మనకి చాక్లెట్స్ అన్నీ ఊటీవి లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అన్నీ దొరుకుతాయి. బట్ టేస్ట్ అంతా డిఫరెంట్ ఉంటుందండి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర తీసుకుంటే గిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేరే ప్లేసెస్ అంతా ఉంటాయి కదండి, అక్కడ కూడా దొరుకుతాయి. కానీ ఈ టేస్ట్ మనకి అక్కడ దొరకవు. కాబట్టి ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళంతా ఇక్కడ స్పెషల్గా అంటే డార్క్ ఆల్మండ్ అని ఉంటుందండి. ఆ చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా పిల్లల కోసము అయితే మేము తర్వాత చాక్లెట్స్ అన్నీ బై చేసుకోవాలండి. ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. అక్కడికి టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, పక్కలోనే మనకి ఆ టీ లీవ్స్ అన్నీ దొరుకుతాయి. వాళ్ళు అక్కడి నుంచి అవన్నీ తీసుకొని వచ్చి ఇలా అంతా క్లీన్ చేసి మనకైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ ద హిస్టరీ ఆఫ్ టీ అయితే ఇక్కడ ఉన్నది, అదైతే నేను చూస్తున్నాను. అండ్ మిషన్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లీవ్స్ అంతా అది డస్ట్ ఉంటుంది కదండి, ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేటువంటి మిషన్స్ అన్నీ. ఇంకా అవన్నీ పౌడర్స్ అంతా చేసి కిందకి ప్యాక్ చేసి వాళ్ళైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఇంకా ఇక్కడికి టీ ఫ్యాక్టరీకి విజిట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంతేనండి. చలిగా ఉండే క్లైమేట్కి వాళ్ళైతే వేడివేడిగా టీ అయితే మనకి ఇస్తారు 1 కప్. ఆ టీ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. సో టేస్ట్ చూసి బై చేసేవాళ్ళు టీ పౌడర్ కానీ లైక్ మనకి 500 గ్రామ్స్ 1 kg అలా కూడా దొరుకుతుంది. ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళంతా టీ అయితే పర్చేస్ చేస్తున్నారండి, టీ పౌడర్స్ అలా. ఇంకా టీ ఫ్యాక్టరీ నుంచి వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది లోపలేనండి, ఇదంతా మిషన్స్ అంతా టీ ఫ్యాక్టరీదే. ఇంకా మేమైతే టీ పౌడర్స్ అలా పర్చేస్ చేస్తాము అని చూస్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి. జింజర్ కావాలన్నా, మనకి మసాలా టీ కావాలన్నా, లేదంటే లైమ్ ఇలాంటివి కావాలన్నా ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా నాకు తెలిసి ఊటీలో అయితేనండి ఎస్పెషల్లీ చాక్లెట్స్ అండ్ టీ పౌడర్ ఇక్కడ చాలా ఫేమస్. ఊటీలో అయితే మనకి ఎక్కువ చాక్లెట్స్ షాప్స్ కానీ లేదంటే టీ షాప్సే ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే గిన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బికాజ్ చాలా ఉన్నాయండి ఇక్కడ చాక్లెట్ షాప్స్ అన్నీ. అండ్ ఇక్కడ చేసే టేస్ట్ కింద మీకు ఎక్కడా దొరకదు. సో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే బల్క్గా బై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చండి వాళ్ళని ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారా అని. బిల్లింగ్ కౌంటర్ ఒక ప్లేస్లో ఉంటుంది అండ్ సెలెక్టింగ్ ద ప్రోడక్ట్ అయితే ఇంకొక ప్లేస్లో ఉంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు మీకు చాక్లెట్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే మనకి దొరుకుతాయి చాక్లెట్స్. మీరు చాక్లెట్స్ ఊటీలో బై చేయాలంటే పర్టికులర్గా డార్క్ ఆల్మండ్ అనేటివి బై చేయండి. బికాజ్ ఆ ఫ్లేవర్ అయితే మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ వేరే ఫ్లేవర్స్ ఉంటాయండి, బట్ అంత టేస్ట్ అయితే ఉండవు. ఇంకా మా పిల్లలకైతే నేను డార్క్ ఆల్మండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 100 గ్రామ్స్కి అయితే 130 అండ్ 120 100 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు డార్క్ ఆల్మండ్ని బై చేస్తున్నానండి.
మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి మనకి కొద్దిగా ప్రైస్ కూడా రీజనబులే ఉంటుంది. సో ఇక్కడే మీరు బల్క్గా కూడా బై చేయొచ్చు. ఇంకా చెప్పాను కదండి కిందంతా దొరుకుతాయి అని, బట్ సేమ్ టేస్ట్ అయితే మీరుకి దొరకదు. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొద్దిగా తేడా కూడా ఉంటుంది. బికాస్ పైన అంతా ప్రిపేర్ చేసి కిందకైతే వాళ్ళు పంపిస్తారండి సేల్ చేయడానికి. సో ఫ్రెష్గా ఉంటుంది. యూ కెన్ చూస్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆల్సో అండ్ యూ కెన్ బై హియర్ ఆల్సో అండి. ఇంకా పక్కలోనే మనకి షాపింగ్ అనేవి ఉంటాయండి. లైక్ అమ్మాయిలకు కావాల్సిన ఐటమ్స్, ఇయర్ రింగ్స్ కానీ, మేకప్ కిట్, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇక్కడైతేనండి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి మీకు. స్ట్రగ్స్ కానీ, షాల్వా, లేదంటే స్వెటర్స్, పిల్లలకి జాకెట్స్, ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్ అండి. ఇంకా ఇంకా టీ ఫ్యాక్టరీ బయటకు వచ్చాము. బయట అంతా ఇలా అయితే వ్యూ ఉన్నారండి. సో ఇది మాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలి అనుకొని ఇక్కడ మేమైతే తీసుకుంటున్నాము. ఫుల్ ఎక్కడికి వెళ్ళినానండి ఓన్లీ గ్రీనరీ ఉంది ఊటీలో మాత్రము. అండ్ హెవీ కోల్డ్గాను ఉంటుంది. అండ్ మాకైతే చాలా నచ్చిందండి ఊటీ. ఇట్ విల్ బి మోర్ మెమొరియబుల్ ట్రిప్ అనుకోవచ్చు, అంత బాగుంది. ఇంకా పక్కలోనే మనకి అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి కొన్ని. మేమైతే ఇక్కడ నుంచి అడ్వెంచర్స్ అన్నీ చూస్తున్నాము. కొంతమంది చేసేటివి అవి చూసి మాకు కొద్దిగా భయం అయ్యింది. అండ్ మేమైతే రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయాము కొన్ని ప్లేసెస్ అన్నీ చూసుకొని. ఇంకా లేదు ఊటీలో మనము ఈ అడ్వెంచర్ని మిస్ అవుతాం కదా అని మళ్ళీ రిటర్న్ 5 o'clock అలా రిటర్న్ అయ్యాం, 5:30కి. ఇంకా నేను మా బాబు అయితే జిప్ లైన్ని అటెండ్ చేసామండి. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ అడ్వెంచర్ అండి. చాలా నచ్చింది. వాళ్ళు మనకి అవన్నీ ట్యాగ్స్ చేస్తారు కదా, వితౌట్ సేయింగ్ మనకి వాళ్ళు ఇలా పుష్ చేసేసారు. నాకైతే చాలా భయం అయిపోయిందండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడంతా కొద్దిగా అంత భయం ఏం కాలేదు. లైక్ ఇట్ వాస్ మోర్ ఫన్నీ. బాగుందండి. మీరు కూడా ఎక్కడైనా జిప్ లైన్ ఇలాంటివి అడ్వెంచర్స్ని అటెండ్ చేయొచ్చు. చాలా బాగుందండి. మీరు చూడొచ్చు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నది అని. లైక్ చాలా భయం అయ్యింది. నాకంటే మా పాపను ఇంకా మా ఆయన చాలా టెన్షన్ తీసుకున్నారు. బికాజ్ ఈ జిప్ లైన్లో వెళ్తుంటే వాళ్ళే కొద్దిగా భయపడ్డారు. ఇంకా మా బాబుకి అయితే ఇప్పుడైతే మా బాబు వెళ్తున్నాడు. మా బాబు ఏదైనా భయపడతాడు అనుకున్నాము, అసలు వాడు కొంచెం కానీ అసలు భయం అనేది చూపించలేదు. ఎంత ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వస్తున్నాడో చూడొచ్చండి మీరు. అసలు మనం పెద్దవాళ్ళమే అరుస్తాము, వాడైతే ఎంత కూల్గా వెళ్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము లంచ్ చేయాలి అని వచ్చాము. ఇంకా లంచ్ అయితే మేము మధ్యాహ్నము చికెన్ బిర్యానీ అలా తీసుకున్నాము. ఊటీలో టేస్ట్ పర్వాలేదండి, కొద్దిగా బెంగళూరులో ఉన్నట్లే ఉంటుంది. ఓకే ఫుడ్ కూడా. ఇంకా మేము లంచ్ చేసేసి టీ ఎస్టేట్కి వెళ్తున్నామండి. యాక్చువల్లీ టీ ఫ్యాక్టరీ నుంచి ఇంకా అక్కడ నుంచి ఫుల్ మనకి టీ ఎస్టేటే దొరుకుతుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ దాకా మనము వెళ్ళొచ్చు అండి. బికాజ్ వాళ్ళు స్పేస్ అంతా వదిలారు మనం వెళ్ళేకి. సో ఆరాంగా మనము వెళ్ళి రావచ్చు అండి. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఈవెన్ అక్కడ కొంచెం మనకి డ్రెస్ కూడా ఇస్తారు. లైక్ ఆసాం టీ వాళ్ళు మాదిరి వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదండి, పిల్లలు ఉంటే అయినా అసలు వెళ్ళడానికి అవ్వలేదు అని. బికాజ్ మా పాప ఉన్నది కాబట్టి మేము కూడా మా ప్రీవియస్ డేస్లో అంతా మేము ట్రిప్ ఎక్కడికి వెళ్ళేకి కాలేదు. అండ్ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి జ్వరం అది ఇది ఏదైనా అవుతుంది అని. బట్ ఊటీకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఇంకా ఊటీకి వచ్చాక కొద్దిగా టెన్షన్ పడ్డాను. బికాజ్ కోల్డ్ ఉన్నది, క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది, పాపకి ఏదైనా ఫీవర్ రావచ్చు అని. బట్ బై గాడ్ గ్రేస్ ఏమీ కాలేదండి. పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లోనూ తను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ షీ వాజ్ ఎంజాయింగ్ మోర్ అండి. ఇంకా మా పిల్లలు అయితే ఆ ఎండింగ్ దాకా వెళ్ళాలి అని వెళ్తున్నారు. మా పిల్లలైతే అసలు భయం ఏది లేకుండా వెళ్తున్నారు. ఫుల్ పైన దాకా వెళ్దాం మమ్మీ అని చెప్తుంటే నేను కూడా సరే వెళ్దామని వెళ్తున్నాను.
చాలా బాగుందండి టీ ఎస్టేట్ మాత్రము. లైక్ చూడొచ్చు బాగా స్పేస్ అంతా ఉన్నది. వీ క్యాన్ గో అండ్ కమ్. అండ్ ఏమంటే మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. బికాజ్ అది సాయిల్ అంతా ఉంటుంది కదా, జారే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్ళాలి. ఇంకా పై నుంచి ఫుల్ కింద దాకాను మనకి టీ ఎస్టేటేనండి. ఇంకా పక్కలోనే మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి. అండ్ వాళ్ళే మనకి డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మేమైతే గ్రూప్ ఫోటో తీసుకుంటున్నామండి. నేను, మా బాబు అండ్ మా ఆయన. మా పాప అయితే యాక్చువల్లీ పండుకున్నది. సో ఇంకా మేమైతే ఇలా రెడీ అవుతున్నాము. మా బాబు ఫుల్ పెయిన్కి వెళ్ళాడు. సో వాడిని పిలుస్తున్నాను. అవుట్లుక్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంకా నాకు ఈ లుక్లో అయితే నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ గ్రీన్గా ఉంది కదండి. అండ్ ఈ వ్యూలో నాకు ఈ ఫోటో అయితే చాలా నచ్చింది. అండ్ ఇట్ వాజ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడైతే మేము డాల్ఫిన్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. డాల్ఫిన్ లేక్ దగ్గర అయితే కొంచెం వ్యూ పాయింట్ బాగున్నది అని చెప్తున్నారు. అండ్ అక్కడ వాటర్ ఫ్లో కూడా ఉన్నది అని చెప్తున్నారండి. సో ఈవినింగ్ అయ్యింది, మేము అక్కడికి వెళ్తున్నాము. చెప్పాను కదండి, ఇంకా టీ ఫ్యాక్టరీ నుంచి ఫుల్ మనకి టీ ఎస్టేటే దొరుకుతుంది అని. ఫుల్ అక్కడి నుంచి మేము డాల్ఫిన్ లేక్కి వెళ్ళేదాకాను మనకి మొత్తం టీ ఎస్టేటే ఉంటుందండి. ఇట్ వాస్ కవర్డ్ ఓన్లీ విత్ గ్రీనరీ. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఊటీకి ఇన్ ద మంత్ ఆఫ్ Jan 9 ఫిబ్రవరిలోనే వెళ్ళండి. బికాజ్ అంత వేడి ఉండదు, అంత కూల్ కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది క్లైమేట్. సో మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ కానీ అక్టోబర్ అయితే అసలు ఉండలేము, ఫుల్ కోల్డ్ ఉంటుంది. కాబట్టి ఈ మంత్లో అయితే మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ ఎంజాయ్ మోర్. డాల్ఫిన్ లేక్ దగ్గర వచ్చాము ఇప్పుడైతే. ఇంకా డాల్ఫిన్ లేక్ అయితే ఇలా ఉన్నదండి. ఓన్లీ అక్కడ కొంచెం స్పేస్లో అక్కడ ఉన్నది కదండి వాటర్ ఫ్లో. ఆ వాటర్ని చూడడానికి ఇక్కడ ఫేమస్ అంట. దీన్ని డాల్ఫిన్ లేక్ అని అంటారు. అసలు ఊటీకి అయితే కొంతమంది బైక్ రైడర్స్ చాలామంది వచ్చారండి. బికాజ్ ఓన్లీ నేచర్ లవర్స్కి మాత్రమే అది తెలుస్తుంది, ఆ ఫీలింగ్ అనేది. ఇంకా మా పాప అయితే పండుకుంది అని చెప్పాను కదండి. ఈ ఫొటోస్ని ఎలా మిస్ చేస్తాము ఇక్కడికి వచ్చాక. సో పాపనైతే ఇలా ఫోటో తీయించాము. ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ ఎలా చెప్తుంటే అలా స్టిల్స్ అయితే మా పాప ఇస్తుంది. ఇంకా ఈ ఊటీ ట్రిప్ అయితే మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.